ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు పండగగా నిర్వహించింది. ఘనంగా నిర్వహించినటువంటి ఈ పండగ మాత్రం భక్తులందరూ పెద్ద మొత్తంలో ఆ స్వామివారి నిజరూప దర్శనాన్ని తిలకించి తన్మయం చెందారు. కాకపోతే ఆ ఆలయ ప్రతిష్టకు భగ్నం కలిగించే విధంగా ఆ ఆలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతుంటే కూటమి ప్రభుత్వం కళ్ళుండి గుడ్డివాళ్ళ వ్యవహరిస్తుంది. ఆలయానికి కూటివేత దూరంలో గార రోడ్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఈ స్థలం అంతా కూడాను అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం. సర్వే నెంబర్ 131లో 87 సెంట్ల స్థలం రోడ్డు కానుకుని ఉంది. ఈ స్థలంలో ఇలా ఆ స్థలాన్ని ఆక్రమించి రహదారి నిర్మాణం చేపట్టారు. లోపల రైతులకి సౌలభ్యం కోసం రహదారి కావాలని ఒక రైతు అప్లికేషన్ పెట్టుకోవడంతో ఎవరైతే ఇరిగేషన్ శాఖ అధికారులు కల్వర్ట్ నిర్మాణానికి మాత్రం అనుమతిచ్చారు. కానీ ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి ఈ రహదారి మాత్రం కేవలం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి సంబంధించిన భూముల స్థలంలో వేయడం జరిగింది. ఈ రహదారి నిర్మాణంలో ఆలయ అధికారులు కానీ ఆలయ అర్చకులు కానీ ఎవ్వరూ కూడాను ఈ విషయంపై ప్రశ్నించలేదు. ఓవైపు ఇక్కడ సేద్యం ఉన్నటువంటి తరుణంలో ఇలాగ రహదారి నిర్మించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడాను కూటమి పాలన కళ్ళుండి గుడ్డివాళ్ళ వ్యవహరిస్తుందని చెప్పి మరీ ఎద్దేవా చేసే పరిస్థితి ఉంది. ఆలయ భూములను పరిరక్షించాల్సినటువంటి ఆలయ నిర్వాహకులు కావచ్చు, లేకపోతే దేవాదాయ శాఖ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఎవరు కూడాను ఈ రహదారి నిర్మాణంలో ఎటువంటి ముడుపులకు లొంగి ఈరోజు ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. సుమారు ఆలయానికి సంబంధించిన 11 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ఇలా రోడ్డు వేసి లోపల మాత్రం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఆలయ భూములు అన్యాక్రాంతం ఉంటుంటే ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గుండు శంకర్ కానీ, అదేవిధంగా ఆలయ ఎండోమెంట్ శాఖ అధికారులు కానీ, అదేవిధంగా ఏదైతే అరసవెల్లి దేవాలయం సంబంధించిన అధికారులు ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆ స్వామివారి జయంతి వేడుకలను 3 రోజుల పాటు పండగ వాతావరణం నిర్వహించి ఆశీస భక్తులు మన్ననలు పొందినటువంటి నాయకులు మాత్రం ఈరోజు ఈ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు కనీసం ప్రశ్నించే పరిస్థితి లేదు. కూటమి పాలనలో ఇటువంటి ఆక్రమాలకు మాత్రం తావలేదని చెప్తున్నటువంటి మాటలకి ఇక్కడ చేతలకి ఎటువంటి పొంతం లేదు. చూస్తే కనుక లోపల ఈ కల్వర్ట్ నిర్మించిన తర్వాత మాత్రం లేఅవుట్కి రహదారులు వేయడం జరుగుతుంది. కేవలం రైతులకు రాకపోకలకు అవసరమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తీసుకొని ఈరోజు లేఅవుట్ ప్రక్రియకి అక్కడ శ్రీకారం చుడుతున్నారంటే ఆ లేఅవుట్ నిర్వాహకులను ఇటు ఆలయ అధికారులకు కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ ఇరిగేషన్ అధికారులు ఈ మధ్యన సామాన్య లోపం కారణంగానే ఈరోజు ఈ లేఅవుట్ కోసమే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని మాత్రం అనుమానాలు తలెత్తున్నాయి. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు ఇలా అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు ఎవరూ ప్రశ్నించట్లేదు? కూటమి పాలనలో ఇటువంటి అక్రమాలకు తావు ఇవ్వము అని చెప్తున్నటువంటి పాలకులు ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఆక్రమణలు ఉన్నాయో వీటిని మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిని మాత్రం ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భూములు అన్యాక్రాంతమై ఆక్రమణకు గురవుతుంటే ఎందుకు ప్రశ్నించట్లేదు? పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి ఆలయ నిర్వాహకులు ఈ రహదారిని తొలగించడంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ శేష భక్తజనంతో పూజలించుకుంటున్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా ఆ భూములను ఆక్రమించుకుంటుంటే ఎందుకు వీరిపై చర్యలు చేపట్టట్లేదు? ఇటు ఆలయ నిర్వాహకులకును అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మధ్యన ఏమైనా కూడా ఒక నెగోషియేషన్ కుదిరిందా? అటువంటి ఒప్పందంలో భాగంగానే ఆలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయా? ఈ అన్యాక్రాంతం వెనుక ఏమైనా రాజకీయ హస్తం ఉందా? లేకపోతే అధికారులు ఎవరైనా చేతులు కలిపి ఈ భూములను ఆక్రమించేందుకు దోహదపడ్డారా? ఈ ప్రశ్నలన్నీ కూడా తలెత్తున్న నేపథ్యంలో అధికారపరంగా ఆలయ నిర్వాహకులు మాత్రం ఈరోజు ఈ భూములను పరీక్షించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ విషయం తెలిసిన తర్వాత అరసవెల్లి నిర్వాహకులు మాత్రం పోలీసులు ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా దర్యాప్తుతో ముగించారే తప్ప ఇప్పటివరకు ఈ రహదారిని మాత్రం తొలగించడంలో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలు తలెత్తినాయి. రైతుల సౌలభ్యం కోసం బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు పొందినటువంటి అవతల రైతులు ఈరోజు ఆలయ భూమిని ఆక్రమించుకొని ఇలా రోడ్డు నిర్మాణం చేపట్టడం 11 సెంట్ల అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భూమిని ఆక్రమించుకోవడం వెనక ఎవరు వస్తుంది? ఎటువంటి రాజకీయ ప్రలోభాలు ఉన్నాయి? లేదంటే ఆలయ నిర్వాహకులకున్న అవతల రియల్ ఎస్టేట్ యజమానికి ఏమైనా ఒప్పందం కుదిరి ఏమైనా నగదు చేతులు మారిందన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆలయ భూములను పరీక్షించాలంటూ ఇవన్నీ బోర్డులు పెట్టినా బోర్డులను కూడా బేఖాతరు చేసి ఈరోజు హెచ్చరికల బోర్డులు కూడా పక్కన పెట్టి ఏదైతే సర్వే నెంబర్ 30లో 11 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి రహదారులు వేసినటువంటి ఆ వెంచర్ నిర్వాహకులపై ఎటువంటి చర్యలు చేపడతారు? అరసవెల్లి భూములు అన్యాక్రాంతం అవుతుంటే వీరందరూ కూడా ఎందుకు ఇలా
ఇలాగ చోద్యం చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ప్రతిష్టకు భగ్నం కలిగించే విధంగా ఇటువంటి భూముల ఆక్రమణ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో ఆలయ నిర్వాహకులు ఈ భూమిని స్వాధీనం చేసుకుంటారా, ఎవరైతే రియల్ ఎస్టేట్ వారిపై చర్యలు చేపడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.